పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 2వ వచనము. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3వ రోజున ధ్యాన వడకంలో మధ్యాహ్నము పూట మరి ఒక్కసారి దేవుడు మనలందరినీ కూడా ఆహ్వానించి ఉన్నారు. దివ్యవాణి ఈ యొక్క పరిశుద్ధ దివ్య ఛానల్ ద్వారా మనమందరము చక్కగా ఈ 3 రోజుల పాటు ఈ తపస్సు దినాలలో ధ్యాన వడకంలో పాల్పంచుకుంటూ హృదయానికి ఆత్మభోజనాన్ని అందిస్తూ దేవునికి మనము దగ్గరగా జీవించటానికి సంసిద్ధులం అవుతూ వస్తూ ఉన్నాం. ఈ చివరి వాక్కులో దేవుడు మనందరితో గొప్పగా మాట్లాడటానికి మనల్ని మనము సంసిద్ధపరుచుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరం 1 నిమిషం కళ్ళు మూసుకొని ఆ ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకొని ఆత్మదేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క ధ్యాన వడకంలో మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలను మాకు నేర్పిస్తూ గొప్ప రహస్యాలను తెలియపరుస్తూ ఈ మధ్యాహ్న సమయమున మరి ఒక్కసారి నీ స్వరాన్ని వినే అవకాశాన్ని మాకు అనుగ్రహించినందులకు వందనాలు. ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ బలపరచి నీకు మాకు అందిస్తున్నటువంటి వాక్కును మా జీవితంలోనికి మలుచుకొని దాని ప్రకారంగా జీవించు కృపను అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడా తపస్సు కాలము 40 రోజులు అని మనము ప్రతి సంవత్సరము ఈ 40 రోజులు ధ్యానంలో ఉంటూ ఉంటాం. ఎందుకు తల్లి తిరుసభ లేదా పరిశుద్ధ గ్రంథము 40 రోజులు ఈ యొక్క పరిశుద్ధ దినాలను మనకు అందిస్తూ ఉంది? 40 రోజుల ప్రాముఖ్యత ఏమిటి? బైబిల్లో 40 అనే సంఖ్య అవుపడుతూ ఉన్నప్పుడు మనకు దేనిని సాదృశ్యంగా ఇస్తూ ఉంది? ఈ 40 రోజుల పాటు దేవునితో మనం ఉంటూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజున మనం ధ్యానిద్దాం. ప్రియ నేస్తమా, ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, నోవా కాలంలో 40 దినాలు 40 రాత్రులు వర్షము పడి ఉన్నది అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆదికాండము 7:12లో నోవా ఓడలోనికి ప్రవేశించిన తరువాత 40 రాత్రులు 40 పగళ్ళు ఎడతెగక ఈ నేల మీద వర్షము పడి ఉన్నది అని మనము వింటూ ఉన్నాం. కారణం ఏమిటి అని మనము ఆదికాండము 6వ అధ్యాయాన్ని టూకీగా మనం చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. దేవాతి దేవుడు ఎంతో ప్రేమతో మానవుణ్ణి తయారు చేసినప్పుడు, మానవునికి ఊపిరిని ఇచ్చినప్పుడు, మానవుడు దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేసి ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చాడు, మరణాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఏమి పాపము చేశాడు అంటే, తినవద్దన్నటువంటి పండును తిని, దాని ద్వారా ఏమి కలిగినది అంటే మానవుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, మానవుడు తెలివితేటలను సంపాదించుకున్నాడు, మానవుడు మాట్లాడేటటువంటి తత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈ తెలివి ద్వారా మానవుడు ఈ లోకంలో దేవుణ్ణి మర్చిపోతూ వస్తూ ఉన్నాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క అనుసంధానంలో లేకుండా పోయాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిసారిగా మనసు నొచ్చుకున్నాడు.
ఎందుకా ఈ మానవుని నేను తయారు చేసినది, ఇందుకా నేను ఈ మానవుణ్ణి సృష్టించినది, నన్ను విడిచి దూరముగా ఈ లోకంలో ఇష్టానుసారముగా ఉంటూ ఉన్నారు అని దేవుడు మనసు నొచ్చుకొని వారిని నాశనము చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఆలోచనలు చేసినప్పుడు దేవుడి లోకంలోనికి తొంగి చూసినప్పుడు నోవా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, వాక్కు సెలవుస్తుంది, నోవా నీతిమంతుడిగా ఉండెను అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ప్రియ స్నేహితులరా, మనము నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞకు మనము శిరస్సు వంచి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు, నీతిమంతుల యొక్క లెక్కలలో ఉంచుతాడు, మనలను శిక్ష నుండి తప్పిస్తూ ఉంటాడు. అదేవిధముగా నోవాను దేవాతి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవాతి దేవుని దృష్టిలో నోవా నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ నోవాతో మాట్లాడి, నీవు ఒక ఓడను లేదా ఒక పడవను తయారు చేసి అందులో 3 అంతస్తులను నిర్మించి ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటి జంతువులను, పక్షులను అన్నిటినీ కూడా ఆ ఓడలోనికి తీసుకుని వెళ్ళు అంటూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ లోకమును నాశనము చేయబోతూ ఉన్నాను అని నోవాకు పిలుపును అందిస్తూ ఉన్నాడు. నోవా దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను విధేయించాడు. ఆయన ఆజ్ఞాను ప్రకారముగా ఓడను నిర్మించాడు. ఓడను నిర్మిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా నోవాను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఏంటి, ఈయనకి పిచ్చి పట్టిందా, వానంట పడవంట అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలన్నిటినీ నోవా పక్కన పెట్టి దేవుడు చెప్పినట్టుగా నోవా ఓడను నిర్మించాడు. దేవుని ప్రియ బిడ్డలారు, ఈ రోజులలో మనము కూడా దేవుని యొక్క వాక్కు ప్రకారముగా ముందుకు పోతున్నప్పుడు ఈ సమాజము, ఈ లోకము మనల్ని అవమానిస్తుండొచ్చు, ఇబ్బందుల పాలు చేస్తుండొచ్చు, ఎగతాళి చేస్తుండొచ్చు, మనల్ని చూసి నవ్వుకుంటుండొచ్చు. పర్వాలేదు, ఎందుకంటే దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు, దేవునికి లోబడి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు ఆయన కృపా వస్త్రముతో కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ విధంగానైతే నోవాను ఆ పడవలోనికి చేర్చి నోవా కుటుంబాన్ని రక్షించాడో, ఆయన కృపా వస్త్రము కింద, ఆయన యొక్క శిలువ రక్షణ క్రింద మనల్ని ఉంచి మనకు ఆ రక్షణ ఫలాలను అనుగ్రహిస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారు, అందుకే ఆ నోవా ఓడలోనికి చేరిన తర్వాత ఎన్ని రోజులంట? 40 రోజులు 40 రాత్రులు ఏమైంది? కుండపోతగా వర్షం పడుతూ ఉంది. అప్పుడు ప్రజలందరూ కూడా నోవా వైపునకు తిరుగుతున్నారు. మమ్మల్ని కూడా ఓడలోనికి చేర్చుకో, మేము ఈ నీటిన మునిగిపోతూ ఉన్నాం, మేమందరము మా ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాం, మమ్మల్ని చూడు, మా వైపునకు చూడు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుడు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వటం లేదు. ప్రియ బిడ్డలారా, మనము ఆయన యందు ఉన్నప్పుడు, మెలకువ కలిగి జీవించినప్పుడే ఆయన మనల్ని కరుణిస్తూ ఉంటాడు. అందుకే మనము మత్తయి సువిశేషంలో 10 మంది కన్యకల వృత్తాంతాన్ని మనం చూస్తున్నప్పుడు, మత్తయి 25:1-10 వచనాలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అందులో 5 వివేకవతులు, 5 అవివేకవతులు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అవివేకవతులు, చూద్దాంలే, ఇంకా పెండ్లి కుమారుడు రాలేదు కదా, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు, కాగడాలు ఒడిగట్టిపోతూ ఉన్నప్పుడు వారు మార్కెట్కి నూనె కోసం వెళ్తూ ఉన్నారు. ఈలోపు పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ద్వారములు మూసివేయబడుతున్నవి. ప్రభు తలుపు తీయండి అన్న ప్రయోజనం లేదు. ఎందుకంటే లోపల నుంచి మీరెవరో నేను ఎరుగను అనే వాక్కు వినిపిస్తోంది. ప్రియబిడ్డలారా, మనము మెలకువ కలిగి అవకాశము దొరికినప్పుడే, మనల్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నప్పుడు రక్షింపబడతాం. ప్రియబిడ్డలారా, అందుకే నోవా ద్వారా లోకము మరి ఒక్కసారి తయారు అయినది, పునర్ప్రారంభమైనది అని చెప్పవచ్చు.
అందుకే ఈ 40 రోజుల పాటు కుండపోత వర్షము తర్వాత ఆ దేవాతి దేవుడు నోవాను రక్షించి మళ్ళీ నోవాను భూమి మీదకి తీసుకొని రావటానికి ఆయన ఏం చేస్తున్నాడంట, ఒక నూతన సృష్టిని ఆరంభించడానికి 40 రోజుల పాటు వర్షాన్ని కుండపోతగా కుమ్మరిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ నీరంతా ఇంకిపోవటానికి మరి ఒక 40 రోజుల పాటు ఆయన ఆ ఓడలోనే ఉంటూ ఉన్నాడు. ఆ తరువాత ఒక నూతన సృష్టిని పునర్ప్రారంభించాడు నోవా ద్వారా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నేను కూడా ధ్యానించాలి. మనమందరము కూడా మన జీవితాన్ని మార్చుకోవటానికి ఈ 40 రోజులు పునర్ప్రారంభం చేయటానికి, ఆధ్యాత్మిక జీవితంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవటానికి ఉపయోగపడాలి ఈ తపస్సు కాల 40 రోజులు. ప్రియ నేస్తమా, రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. ఏమని అంటే, మోషే కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసి ధర్మశాస్త్రమును పొందాడు. మోషే ప్రవక్త ఏం చేస్తున్నాడు అంట, ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలను స్వీకరించటానికి ఆయన 40 రోజులు ఆయన ఏం చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థనలు పొందుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలలో గడిపిన తర్వాత ధర్మశాస్త్రాన్ని స్వీకరించడానికి హోరేబు పర్వతానికి వెళ్ళి దేవాతి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితంలోనికి రావాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరము. ఎన్ని రోజులంట, 40 రోజులు మనము ఏకదాటిగా ఆయనతో ఉన్నట్లయితే సంపూర్తిగా ఆయనకు మనము దాసురాళ్ళము అయిపోతూ ఉంటాం. అందుకే చాలామంది మేము అంటూ ఉంటాము, మనము బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 10 రోజులు ఒకరితో సహవాసం చేసినప్పుడు మంచివారైతే మంచివారిగా మారుతారు అని, చెడ్డవారైతే చెడ్డవారిగా మారుతారు అని. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనము దేవుని వైపునకు రావాలి అంటే 40 రోజులు దేవునితో సహవాసము చేయాలి. అన్నిటికీ బయట ప్రపంచానికి మనము దూరముగా ఉంటూ ఎక్కువగా దేవునిలో గడుపుతూ తక్కువగా ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమవుతామంట, మన ఆధ్యాత్మిక జీవితము మారుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మోషే ఏం చేస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక దారిలో నడిపించటానికి, ఒక ఆజ్ఞలో నడిపించటానికి, దేవుడు ఇచ్చినటువంటి నియమముల ద్వారా ఇజ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించటానికి ఆయన దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తరువాత, దేవుని దర్శనానికి ముందు, దేవుని స్వరాన్ని వినబోయే ముందు 40 రోజుల పాటు ఆయన ఉపవాస ప్రార్థనలు జరిపాడు. అప్పుడు ఆ ప్రార్థనలో ఆయన పరిశుద్ధుడు అయిన తర్వాత, ఆయన బలహీనతలను అన్నిటిని విడిచిపెట్టిన తర్వాత, ఆత్మతో ఆయన నింపబడిన తర్వాత దేవాతి దేవుని యొక్క దివ్య దర్శనం, దివ్య స్వరం ఆయన వింటూ ఉన్నాడు. ఆ స్వరంలో నుండి దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఒక తాటి మీద నడిపించటానికి ఆయన ధర్మశాస్త్రాన్ని అందిస్తూ ఉన్నాడు మోషే ప్రవక్తకు. ప్రియ బిడ్డలారా, ఈ రోజున అవే ధర్మశాస్త్రాన్ని, అవే 10 ఆజ్ఞలను ఆయన మనందరికీ అనుగ్రహించి యేసుక్రీస్తు ద్వారా ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో ఇమిడ్చి నిన్ను నన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నారు ప్రభువు. మనల్ని మనము ప్రేమించుకోవాలి అని, ఎదుటివారిని ప్రేమించాలి అని, దేవుణ్ణి ప్రేమించాలి అని మనకు 2 ఆజ్ఞలు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రేమ అనే ఈ 2 ఆజ్ఞల్లో మొదటిది దేవునికి సంబంధించినది, రెండవది నీకు పొరుగు వారికి సంబంధించినది. ఈ 2 ఆజ్ఞలను ఎప్పుడైతే మనము పాటిస్తూ ఉంటామో అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే బిడ్డలముగా, దేవునికి దగ్గరగా ఉండే బిడ్డలముగా, దేవుని యొక్క ఆజ్ఞలో మనము జీవించే బిడ్డలముగా ఉండగలుగుతాం. మోషే దేవునితో ఉన్నాడు. నీవు నేను ఈ ఉపవాస దినాలలో ఈ 40 రోజులు మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను సంపూర్తిగా మనమందరము పొందుకొని ముందుకు నడవగలుగుతూ ఉంటాం అనేది మోషే ప్రవక్త మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, ఇక్కడ ఏలియా 40 రాత్రులు ఆయన నడిచి ఎక్కడికి వెళ్ళాడంట, దేవుని దగ్గరకు, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి వెళ్ళాడు. మనందరికీ ఏలియా ప్రవక్త గురించి తెలుసు.
ఏలియా ప్రవక్త దేవుని ఆజ్ఞ ద్వారా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ తరువాత మన అందరము చూస్తున్నాం, బాలు దేవతల యొక్క పెద్దలందరినీ కూడా ఆయన చంపివేస్తూ ఉన్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు అని నిరూపిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఒక స్త్రీకి భయపడి పారిపోతూ ఉన్నాడు. పారిపోయినప్పుడు ఆయనకు మరి పక్షుల ద్వారా భోజనం లభిస్తూ ఉంది. ఆ భోజనాన్ని పొందుకొని ఆ పానీయాన్ని స్వీకరించి 40 రోజుల పాటు ఆయన పర్వతం పైకి ప్రయాణము చేశాడు. ఆ పర్వతం పైకి ప్రయాణము చేసిన తర్వాత ఏం పొందుకుంటున్నాడంట? దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాడు. ఈ 40 రోజులు నీవు దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని యందు నీవు ఉంటూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే తల్లి తిరుసభ లేదా బైబిల్ గ్రంథము మనకు ఈ 40 రోజుల ప్రాముఖ్యతను మనమందరము కూడా వింటూ ఉన్నాం. 40 రోజులు ఆ యొక్క పక్షి లేదా ఆ కాకి ఇచ్చినటువంటి కొద్ది రొట్టెను, ఒక చిన్న గ్లాసు నీళ్లను ఆయన తాగిన తరువాత బలాన్ని పొందుకొని 40 రోజులు ప్రయాణం చేశాడు. అంటే దేవుడు ఎంతగా దీవించాడో ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఈ రోజున నేను ఆ దైవంలో ఉంటూ ఉన్నప్పుడు మనము కూడా అంత గొప్పగా వాడబడుతూ ఉంటాం. మరి ఈ 40 రోజుల ఉపవాస తపస్సు కాల దీక్ష ప్రార్థనలో నేను ముందుకు పోతూ ఉన్నప్పుడు ఈ 40 రోజులు నీ యొక్క టైం టేబుల్ని, నీ సమయ పాలనని ఎలా నీవు కుదుర్చుకున్నావు? దేవునికి ఎంత సమయాన్ని నీవు ఈ 40 రోజుల్లో ఎంత సమయాన్ని అందించాలనుకుంటూ ఉన్నావు? ఎలా ప్రార్థన చేయాలనుకుంటూ ఉన్నావు? ఏలియా ఆ కొద్ది రొట్టెను పొందుకొని దేవుని శక్తిని పొందుకొని 40 రోజులు నడిచాడు. ఈ 40 రోజులు దివ్య బలి పూజ ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా శక్తిని, బలాన్ని పొందుకొని, ఆత్మను బలపరుచుకొని నీవు ఈ 40 రోజులు క్రీస్తుతో ప్రయాణం చేసినట్లయితే ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉంటావు అనే గొప్ప పరమ రహస్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన స్వరం వినటం మన మహాభాగ్యం. ఆ మహాభాగ్యంలోనికి నేను వెళ్ళాలి అంటే ఈ 40 రోజుల్లో మనల్ని మన ఆధీనంలో ఉంచుకుంటూ దేవునికి దగ్గరగా ఎప్పుడైతే మనము ప్రయాణం చేస్తామో ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడును మనం మర్చిపోతున్నాం. లోక ఆశల్లో మనం చిక్కుకొని పోతున్నాం. లోక అంతస్తులో మనం చిక్కుకొని పోతున్నాం. లోకపు మాటలు, పొగడ్తలలో మనం పడిపోతూ ఉన్నాం. అందుకే ఆయన స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనము ధ్యానం చేసినట్లయితే, ఇదిగో యేసు ప్రభువు నీ ద్వారం చెంత ఉండి తలుపు తట్టుచూ ఉన్నప్పుడు ఆయన స్వరమును వింటే ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు అంటున్నాడు. నీ ఇల్లు అనగా నీ హృదయం. ఆ హృదయంలోనికి రావటానికి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఆయన నీ హృదయం అనే తలుపును తడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా మెలకువతో ఉంటూ ఉన్నావు? ఎలాంటి ఆశతో ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావు? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ స్నేహితులారా. మనం గమనిస్తూ ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యంలో పరీక్షింపబడ్డారు. ఎందుకో తెలుసా? కారణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా దేవుని మీద, మోషే మీద సనుగుతూ వచ్చి ఉన్నారు. మీరు తర్వాత చదువుకునండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33 నుంచి మీరు చదువుకుంటూ పోతే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ 14వ అధ్యాయం అంతా చదివితే ఇంకా క్లుప్తంగా మీకు వివరించబడుతుంది. ఎప్పటికప్పుడు ఎంత తోడుగా మోషేను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు దగ్గర చేసిన ఏదో ఒక వంకతో ఏం చేస్తున్నారంట? దేవుని మీద, మోషే మీద సనుగుతూ, గొనుగుతూ వస్తూ ఉన్నారు. అందుకే ఒకానొక సందర్భంలో దేవుడు ఆ ఓపిక నశింపచేసుకొని, ఇక నేను వీళ్ళని ఈ భూమి మీద ఉంచను, ఇక వీళ్ళు ఆ కనాను దేశానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని నేను వీళ్ళకి ఇవ్వను అని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు చూడరు కానీ మీ యొక్క వంశంలోని పిల్లలు ఆ యొక్క కనాను దేశాన్ని చూస్తారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యందు సొనిగినప్పుడు, దేవుని బిడ్డల యందు సొనిగినప్పుడు ఆశీర్వాదం వెనక్కిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆశీర్వాదము 40 సంవత్సరాలు వెనకబడింది. ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళటానికి కొద్ది సమయం, చాలా కొద్ది సమయం.
కానీ వాళ్ళ సనుగుడు ద్వారా, వాళ్ళ గునుగుడు ద్వారా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. చివరికి ఇద్దరే ఆ కనాను దేశంలో అడుగు పెడుతున్నారు అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ప్రియ స్నేహితమా, ఈ రోజున దేవుని వాక్కును వింటున్నప్పుడు, దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు గడుపుతున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నిన్ను చూసి గొనిగే వాళ్ళు ఉన్నారా? అధైర్యపడకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నిన్ను చూసి గేలి చేస్తున్న వారిని, నవ్వుతున్న వారిని, గొనుగుతున్న వారిని దేవుడే చూసుకుంటాడు. నిన్ను చూసిన దేవుడు నీ ద్వారా నిన్ను హింసిస్తున్నటువంటి వారిని, నిన్ను చూసి నవ్వుతున్నటువంటి వారిని కూడా ఆయనే ఎలా వారిని నీ వైపునకు మలచాలో అలా మరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియనేస్తమా, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. కానీ నీ సొనుగుడు, నీ అవిశ్వాసము ఏమవుతుందంట? ఆశీర్వాదాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఒక ఆశీర్వాదం నీకు రావాలి, ఒక సమస్య నీ నుండి దూరం కావాలి, ఒక సంతోషం నీకు రావాలి, ఒక అప్పు నీ నుండి వెళ్ళిపోవాలి, ఒక కన్నీరు తుడవబడాలి అన్నప్పుడు నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలోనే మనం ఉండాలి. ఎస్, నా దేవుడు నాకు చేస్తాడు అని. నువ్వు సనిగే కొద్దీ, నువ్వు గొనిగే కొద్దీ, నాకు ఇంకా దేవుడు ఇవ్వటం లేదు అనే కొద్దీ నేను ఉపవాసం ఉంటున్నాను, పూజలు పెట్టిస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, అనేకమైనటువంటి జపమాలను జపిస్తున్నాను, అయినా దేవుడు నన్ను కరుణించట్లేదు, అయినా దేవుడు నన్ను చూడట్లేదు, నా అప్పు తీరటం లేదు, నా కన్నీరు తుడవబడటం లేదు, నా బిడ్డలు జీవితాన్ని నేను ఆనందంగా చూడలేకపోతున్నాను అని ఒకటే సనుగుతూ ఉన్నట్లయితే ఏమవుతుందంట? ఆశీర్వాదం కూడా అలా వెనుకకు పోతూ ఉంటుంది. కనాను దేశానికి కొద్ది రోజుల్లో వెళ్ళాల్సినటువంటి ఇజ్రాయేలు ప్రజలు గొనగడం ద్వారా, సనుగుడు ద్వారా 40 సంవత్సరాలు పడుతూ ఉంది దేవుని ప్రియ బిడ్డలారు. అందుకే 40 అనేది మన బైబిల్ గ్రంథంలో, తల్లి తిరుసభలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు 40 రోజులు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 40 రోజుల పాటు మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఆశీర్వదింపబడతాం అనేది ఈరోజున నీవు నేను నేర్చుకోవాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా బలపడే బిడ్డలముగా ఉంటూ ఉంటాం. లేకపోయినట్లయితే ప్రియనేస్తమా, దేవుని ఆశీర్వాదాలను కోల్పోయి శోధకుడికి దగ్గరై మనమందరము కూడా సమస్యలలో సతమతమవుతూ ఉంటాం. ప్రియనేస్తమా, కావున ఈరోజున ఈ 40కి ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటూ, ఈ 40 రోజుల్లో దేవుడిచ్చినటువంటి తపస్సు దినాలను మనం సద్వినియోగపరుచుకుంటున్నప్పుడు 40 సంవత్సరాల ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. కానీ 40 సంవత్సరాల వరకు మన యొక్క ఆశీర్వాదాలు వెనుకకు పోవటానికి మనము కారకులం కాకూడదు అనేది మనం గమనించాలి అనేది వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 2వ వచనంలో యేసునాస్వామి కూడా 40 రోజులు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నారంట యేసు ప్రభు? ఒక నూతన యుగాన్ని ఆరంభించటానికి. ఏంటి ఆ నూతన యుగం? ఆయన పరిచర్య ప్రారంభించటానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు ప్రార్థనలో గడిపాడు. కాబట్టి ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ పరిచర్య ఫలాలన్నీ కూడా ఈ 40 రోజుల ప్రార్థనలో ఆయన పొందుకున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే మనమందరము కూడా ఆ యొక్క 40 రోజుల ప్రాముఖ్యతను పొందుకొని ఆ దేవుడు మనకిస్తున్నటువంటి క్రొత్త జీవితంలోనికి ప్రవేశించాలి. ఎప్పుడైతే నేను క్రొత్త జీవితంలోనికి ప్రవేశించగలుగుతూ ఉంటామో అప్పుడు ఆయన యొక్క దీవెనలతో, ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క కరుణతో మనమందరము కూడా నింపబడుతూ ఉంటాం అనేది ఈరోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించటానికి, ఒక నూతన ఆలోచనలను మనము ముందు పెట్టడానికి, ఒక నూతన సంకల్పముతో ఆ ప్రభువు యొక్క రాజ్యాన్ని తీసుకుని రావటానికి ఈ లోకంలో ఏం కావాలంట? 40 రోజుల పాటు సమయాన్ని దేవుడు మనకు వసగుతూ ఉన్నాడు. ఎన్నో 40 రోజుల తపస్సు కాలాలు, 2026 40 రోజుల తపస్సు కాలంలోనికి మనం వచ్చాం. మరి ఎంతవరకు మనము నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం? ఆలోచన చేయాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు డమస్కస్ ప్రాంతానికి పౌలు గారు వెళుతూ ఉన్నప్పుడు, అంటే మారక ముందు సౌలు వెళుతూ ఉన్నప్పుడు, ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభువు ఆయనకు దర్శనం అవుతూ ఉన్నప్పుడు
మేబీ ఆ రోజులన్నీ కూడా తపస్సు కాల దినాలేమో ఇజ్రాయేల్ ప్రజలకు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒకసారి ఆ పునరుత్థాన వెలుగు ఆ సౌలు మీద పడగానే 3 రోజుల్లో ఒక నూతన యుగాన్ని, ఒక నూతన శతకాన్ని, ఒక నూతన ఆరంభాన్ని, ఒక నూతన జీవితాన్ని సౌలు పౌలుగా మారి చిన్నవాడిగా తగ్గించుకొని క్రీస్తుని ఆయన హెచ్చించి క్రీస్తు నామాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ తనను ఎక్కడా కూడా హెచ్చింప చేసుకోకుండా నేను జీవించి ఉన్నంత కాలము క్రీస్తు కోసమే అని ఎప్పుడైతే పలికి ఉన్నాడో, దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు పౌలు గారిని చాలా గొప్పగా వాడుకున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, ఆయన మరణించే ముందుగా నేను మంచి పోరాటమును పోరాడి తిని అంటాడు. ఈ రోజున ఇన్ని తపస్సు కాల దినాలను 26వ సంవత్సరంలోనికి వచ్చాం. మరి నేను ఎలాంటి మనస్తత్వంతో ఈ లోకంలో ముందుకు పోతూ ఉన్నాం? ఆధ్యాత్మికంగా ఎంతవరకు దగ్గర అవుతూ ఉన్నాం? దేవునికి ఇచ్చే సమయాన్ని మనము ఇవ్వకుండా ఈ లోకంలో మనము ముందుకు పోతూ ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఇచ్చినా అన్ని రోజులు సమానంగానే అనిపిస్తున్నాయి మనకి. ఏంటి ప్రత్యేకం ఈ 40 రోజులు ఈ సంవత్సరం? ఎలాంటి జీవితంతో మనము ముందుకు రావాలి అనేది ఆలోచన చేయాలి. ఒక నోవా ద్వారా దేవాది దేవుడు ఒక నూతన సృష్టిని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు కాబట్టి. మోషే ద్వారా నూతన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే మోషే దేవునికి దగ్గరగా జీవించాడు కాబట్టి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున సంఖ్యాకాండంలో మనం చదువుకున్నాం, ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఎందుకంటే దేవుని యందు సనిగారు కాబట్టి 40 సంవత్సరాల ఆశీర్వాదాన్ని కోల్పోయారు. యేసునా స్వామి ఈ లోకంలోనికి ప్రభు రాజ్యాన్ని తీసుకుని రావటానికి, ఆయన పరిచర్య ఆరంభించడానికి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొందుకొని దైవ కుమారుడిగా ఈ లోకంలో దైవ ప్రచారం ప్రారంభించడానికి ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఒక నూతన జీవితాన్ని మనందరికీ పరిచయం చేశాడు. మరి నేను ఆ నూతన జీవితాన్ని పొందుకొని ఆ క్రీస్తుకి మన జీవితాన్ని సమర్పించడానికి ఎన్ని రోజులు కావాలి? ఎన్ని తపస్సు కాలాలు కావాలి? ఎన్ని సంవత్సరాల శ్రమ దినాలు మనకు కావాలి? ఆలోచన చేద్దాం. జీవితం చిన్నది దేవుని ప్రియ బిడ్డలారా. ఎప్పుడు ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెడుతుందో తెలియదు. కానీ మనము బ్రతుకుతాము అనే భ్రమతో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని మనము మర్చిపోతున్నప్పుడు, దేవుని ప్రియ బిడ్డలారా, ఆత్మను దేవునికి సమర్పించే సమయంలో ఎలాంటి సమాధానం ఇస్తావు అనేది ఆలోచన చేయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే ఈ రోజున నేర్చుకున్నాం. ఆ 40 సంవత్సరాలు లేదా 40 రోజులు మనం ఆయనతో ఉన్నప్పుడు ఒక నూతన జీవితంలోనికి ప్రవేశిస్తాం, ఒక నూతన ఆజ్ఞలోనికి ప్రవేశిస్తూ ఉంటాం అనేది ఈ రోజున మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క వడకంలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి పాఠం నుంచి కూడా గొప్ప పరమరహస్యాలు నేర్చుకున్నటువంటి నీవు మిగిలి ఉన్నటువంటి తపస్సు దినాలలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అందించి మనము కూడా మన సమయాన్ని ఆ ప్రభువుకి సమర్పించి నూతనముగా మనము పరిశుద్ధులము కావటానికి ప్రయత్నం చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకొని ప్రభువుతో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున మేమందరము కూడా గొప్ప పాఠాన్ని నేర్చుకొని ఉన్నాం. 40 రోజులు ఆధ్యాత్మికంగా మేము గనక జీవించినట్లయితే ప్రభువా, మాలో ఒక కొత్త నూతన మార్పును నువ్వు అందిస్తావని నేర్చుకొని ఉన్నాం. ఒక నూతన ఆజ్ఞలోనికి మేము ప్రవేశించగలుగుతామని నేర్చుకొని ఉన్నాం. ప్రభువా, నీ మీద సొనగకుండా, నీ బిడ్డల మీద సొనగకుండా ముందుకు పోయినట్లయితే ప్రభువా, ఒక నూతన అంతస్తును మేము పొందుకోగలుగుతామని తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, మేమందరము క్రీస్తులో ప్రయాణమవుతూ క్రీస్తు శ్రమలను మేము ధ్యానించుకుంటూ క్రీస్తు యొక్క అనుభూతిని మేము నైనా రుచి చూస్తూ చవి చూస్తూ ముందుకు పోతున్నప్పుడు ఆ జీవ కిరీటాన్ని మాకు బహుమానముగా ఇస్తావని మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ తపస్సు కాల 2026 40 రోజులు నైనా ప్రత్యేకమని మేము గ్రహించాం. మమ్మల్ని మేము మార్చుకోవటానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమని మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఈ బిడ్డలందరూ, ఈ వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ దివ్యవాణి ద్వారా నా తండ్రి ఈ బిడ్డలు సమృద్ధిగా ఆశీర్వదింపబడాలి. నాయనా, ఈ దివ్యవాణి ద్వారా నా తండ్రి అనేక మంది నా తండ్రి వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉండగా నా తండ్రి ఈ బిడ్డలందరినీ కూడా నీ వైపునకు సమృద్ధి జీవితంలోనికి నడిపించడానికి నైనా తయారవుతుండగా, ఆత్మతో నింపబడుతూ ఉండగా ఈ బిడ్డలందరూ కూడా ఒక రోజున నీకు సాక్ష్యముగా నిలబడేటక్క నైనా శక్తిని ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ప్రభువా,
ఈ దివ్యవాణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేక విధముగా ఆశీర్వదించండి. ఈ వడకంలో పాలు పంచుకోవటానికి సంసిద్ధపరిచినటువంటి ప్రతి బిడ్డను నీ హస్తాలతో, నీ ఆత్మతో బలపరచండి నైనా. ఈ చక్కటి 3 రోజుల వడకంలో నైనా మేమందరము పాల్గొని, మేమందరము నైనా నిన్ను ధ్యానించుకుంటూ ముందుకు పోయి ఉన్నాం ప్రభా. వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నీ ఆత్మ ఫలాలను అనుగ్రహించండి. మా తప్పిదములను మేము తెలుసుకుంటూ ఈ 40 రోజుల పాటు నైనా చక్కటి నిర్ణయాన్ని తీసుకొని నైనా ఉపవాసంతో, ప్రార్థనతో, దాన ధర్మంతో ప్రభా నిన్ను స్మరణ చేసే కృపను మాకు అందించండి నైనా. ఒక రోజున మేము మరణించే వారము నైనా, మా తప్పిదములను మేము ఒప్పుకుంటూ నైనా మేమందరము కూడా సమృద్ధి గల జీవితంలోనికి, నీ జీవ కిరీటాన్ని పొందుకోవటానికి, మా ఆత్మను రక్షించుకోవటానికి, మమ్ములను మేము సిద్ధపరచుకోవటానికి నీవు ఇచ్చినటువంటి ఈ 40 రోజుల దీక్షా కాలమును బట్టి నీకు వందనాలు సమర్పించుకొంచున్నాం. నీ ఆత్మతో, నీ అనుగ్రహంతో, నీ కృపతో, నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా నైనా హక్కున చేర్చుకునమని, మా బలహీనతలను చూడకుండా నైనా మా విశ్వాసాన్ని మాత్రమే చూస్తూ నీ వైపునకు తిరుగుతూ నీ ఉత్తాన వెలుగులతో ఆనందముగా సాక్షిభూతులుగా జీవించుటకు అనుగ్రహాన్ని దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించి నూతన వెలుగుతో, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన వెలుగుతో నింపుదురుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. తిరిగి సాయంత్రం 7 గంటలకు ఆరాధనలో మనందరము కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.